న్యూస్ చూద్దాం. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఇంటింటికి తిరిగి ప్రజలకు, వ్యాపారస్తులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పాత నేరస్తుని మరో పాత నేరస్తుడు కత్తితో నరికి హత్య చేశాడు. కరి రాజేష్ అనే వ్యక్తిని పాత కక్షల నేపథ్యంలో పట్టణ శివారు బైనరు వాగు సమీపంలో కాసిం అనే వ్యక్తి అతి కిరాతకంగా చంపాడని పోలీసులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో దారుణం జరిగింది. ఆలేరు గ్రామంలో కుటుంబ కలహాలతో భార్య చీకటి స్వప్నను గొడ్డలితో నరికి చంపాడు భర్త చీకటి నరేష్. 3 రోజుల నుంచి భార్యాభర్తలకు ఘర్షణ జరుగుతోందని స్థానికులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో కాంగ్రెస్ పార్టీ నేత రఘువీరారెడ్డి దసరా పండుగను గ్రామస్తులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. తన ఇంటి వద్ద నుంచి ఎడ్ల బండిపై సవారీ చేస్తూ దసరా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో సిహెచ్పిలో పనిచేస్తున్న లారీ డ్రైవర్ క్లీనర్లకు స్పెషల్ ఇంటర్న్షిప్ 5,500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. సింగరేణి సంస్థ ఇటీవల ప్రకటించిన స్పెషల్ ఇన్సెంటివ్ ఇప్పటి వరకు లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఆటపాటలతో బతుకమ్మ ఆడుతూ ఘనంగా నిర్వహించారు. 16 సంవత్సరాలుగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి ఆర్యవైశ్యులను ఒకే వేదికపై పరిచయం చేస్తున్నారని అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం మండలంలో ఇప్పటికే 600 మినీ గోకులంలు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం మరో 6 మినీ గోకులాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. తనను మీలో ఒకటిగా అనుకోవాలని, ప్రజల సమస్య తీరేంత వరకు వెంటే ఉంటారని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చీరాల ప్రాంత మత్స్యకారులకు హామీ ఇచ్చారు. ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువకు సంబంధించిన సీమోతు ప్రాంతం విజయలక్ష్మీపురం వద్ద కబ్జాకు గురైందని మత్స్యకారులు ఆందోళన చేశారు.